కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. Show. ఈ రోజు నీకు స్టార్ లేదు, అందుకే అంతా పోగొట్టుకున్నా. డబ్బులు కావాలని చెప్పి నేను ఇస్తాను, రేపటి వరకు వెయిట్ చేయి. ఏంటి గోవింద ఇది? నువ్వు బాగానే సంపాదించావు కదా, కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఉండొచ్చు కదా. అవునరా, మా తాతలు సంపాదించారు. కావాలంటే ఇవి కూడా తీసుకో. ఇంకా కావాలరా? ఇంకా కావాలా నీకు? కావాలా? ఇంకా కావాలా? కావాలా? నా రక్తం కావాలా నీకు? తీసుకోరా, తీసుకో. నీకు కావాలా? నీకు కావాలరా? నీకు కావాలరా? నీ ఎవరికి కావాలరా? తీసుకోండిరా, ఈ డబ్బు కూడా తీసుకోండిరా. ఇదిగోనమ్మా, నీ తండ్రిగా నేను నీకివ్వగలిగింది ఇదొక్కటేనమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటే దొంగల్ని పట్టుకోవడం కన్నా నిన్ను పట్టుకోవడమే చాలా కష్టంగా ఉందే? ఎస్ సార్. నీతో ఓ పని పడిందయ్యా. ఓ చిన్న కేసుంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఐజీ గారికి బాగా తెలిసినవాళ్ళు, నువ్వు వినే ఉంటావు. అదేనయ్యా సింగర్, పాప్ సింగర్ స్మిత. యా సార్, తన పేరు నేను చాలాసార్లు విన్నాను. ఎవరో కుర్రాడంటయ్యా, ఆ అమ్మాయి వెనకాల పడుతున్నాడు. ఆవిడను ప్రోగ్రాం చేసుకునివ్వట్లేదంట. ఎక్కడికి వెళ్ళినా వాడు వెనకాలే పడుతున్నాడు. వాడి పేరు రమేష్. వాడు మెంటల్ కేస్ అయినా అయ్యుండాలి, గంజాయి తాగేవాడైనా అయ్యుండాలి. స్మితన్ నువ్వు చూసావా? నో సార్. షీఈస్ టూ యంగ్, చిన్న పిల్లయ్యా. టోపీ తీసి మాట్లాడినా సార్? ఏంటి? టోపీ తీసి మాట్లాడినా అంటున్నా. వద్దులే, ఆఫీషియల్గా చెప్తే చాలు. ఎస్ సార్. చెప్పు మరి. వీళ్ళిద్దరూ వయసులో ఉన్నారు, పైగా వీడు వెనకాల పడుతున్నాడు అంటే ఆ విషయం ఉన్నట్లే కదా. నువ్వు అలాంటి ఏవీం ఊహించొద్దులే. ఓకే సార్. స్మిత ఓ ప్రోగ్రాం గురించి ఇక్కడికొచ్చింది. ఓకే. గెస్ట్ హౌస్లో దిగింది. వెరీ గుడ్. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అన్ని విషయాలు కనుక్కో. ఓకే సార్. పెన్ అక్కడ పెట్టే. ఏంటే? నువ్విప్పుడు టేబుల్ మీద నుంచి తీసిన పెన్ అక్కడ పెట్టవయ్యా. ఏంటి, ఆ పాకెట్లో కూడా ఏదో ఉన్నట్టుంది. తీయమ్మా, తీయి నాన్న.
ఏంటయ్యా ఇది చిన్నపిల్లల బూరలు బొడుగలును? ఇది నాకు ఆ పిక్ పాకెటర్ వాసుగాడి ఇంటి ముందు దొరికింది సార్. ఇదేం రోగమయ్యా నీకు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ దొరికినా క్లూలా భావించి తీసుకురావడంలో తప్పే ఉంది సార్. ఓహో, చూడు, స్మిత దగ్గరికెళ్ళి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. నీ మనసులో అనుకుంటున్నావేమో నువ్వో పెద్ద అందగాడివని, కాని అదేం కాదు. స్మిత చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడికెళ్ళి పిచ్చి వేషాలు వేయకు. ఇప్పుడన్నా టోపీ తీయచ్చా? టీ బాబు మోహన, ఏంటమ్మా నాకు క్లాసుల మీద క్లాసులు పీకేస్తున్నా? క్యాప్ పెట్టుకో. ఎస్, కమ్ ఇన్. సార్ 4 గంటలకి కాన్ఫరెన్స్ ఉంది. యా, నేను రెడీ అవుతానులే. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటో. ఏంటి సార్? అంజిబాబు, సిఐ అంజిబాబు. ఇంతకీ నీ పేరేంటమ్మా? పీటర్ సార్. చూడమా పీటర్, నువ్వేమీ అనుకోకపోతే నీ పేరు రమేష్ ఏమో ఒకసారి గుర్తు తెచ్చుకో. లేదు సార్, నేను పీటర్ని, గిటారిస్ట్ని. గిటారిస్ట్ ఇంతలా ఉన్నాడు, ఇతనేంటి తబలా ఇస్తా? ఓకే, మిస్టర్ స్మితాను ఒకసారి చూడాలి మిస్టర్ పీటర్. దానికే ఉంది సార్, చూడొచ్చు. Yes, come in. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి. మీ వెనకబడుతూ మిమ్మల్ని ఎవడో ఏడిపిస్తున్నాడంట కదా, వాడి సంగతి చూడమని నన్ను కమిషనర్ గారు పంపారు. మీరు అంజిబాబు గారే కదా? నేనే. నా పేరు మీకెలా తెలుసు? కమిషనర్ గారు ముందే చెప్పారు. మిస్టర్ అంజిబాబు, మీకే ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి. అసలు ఆ రమేష్ అనేవాడు మీకెలా తెలుసు? ఎక్కడ చూశారు? ఎప్పుడు చూశారు? ఎలా చూశారు? అవన్నీ నాకు కాస్త వివరంగా చెప్తారా? 2 నెలల క్రితం నేను ఢిల్లీలో అతన్ని చూశాను. ఓకే. మామూలుగా నేను మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ఆ రోజు ఢిల్లీలో ప్రోగ్రాం ఉంది. ఆ రోజు మార్నింగ్ నేను జాగింగ్కి వెళ్తున్నాను. నా వెనకాలే ఎవరో ఫాలో అయినట్టు నాకు అనిపించింది. ఇంకా కొంత దూరం వెళ్లేసరికి నా వెనకాలే ఫాలో అవుతున్నాడు. నేను దారి మార్చి వచ్చినా సరే నా వెనకాల ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇతను నన్నే ఫాలో అవుతున్నాడని నేను డిసైడ్ చేశాను. వై డు యు ఫాలో మీ? అది ఏం లేదు, ఊరికనే. ఓ, తెలుగు అబ్బాయివా? ఎందుకు నువ్వు నన్నే ఫాలో అవుతున్నావు? అది ఇదిగో ఇది ఇద్దామని. ఇది నా హెయిర్ పిన్ కదా? మీదే, అందుకే ఇద్దామని ఫాలో అవుతున్నాను. ఓ, దీనికోసమా? నేనింకా ఎవరో క్రిమినల్ అనుకున్నాను. మేడం, మీరు అలా అనుకుంటారని భయపడుతూనే వచ్చాను నేను. థ్యాంక్ యూ. మేడం, నేను మీ ఫ్యాన్ని. మీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అవుతాను. పేరేంటి? రమేష్. ఏం చేస్తుంటావు? ఎక్స్పోర్టర్, హ్యాండీక్రాఫ్ట్స్. ఈరోజు మీ ప్రోగ్రామ్ ఉంది కదా? అవును, వస్తున్నావా? నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. అయితే గెస్ట్గా వచ్చేసాయి. బాయ్. థ్యాంక్ యూ. ఆ రోజు ప్రోగ్రాం అయ్యాక స్టేజీ పైన నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. చాలా మర్యాదగా నన్ను డిన్నర్కి ఆహ్వానించాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ తను చాలా రిక్వెస్ట్ చేశాడు. నేను కాదనలేకపోయాను. తను నన్ను ఒక స్టార్ హోటల్కి తీసుకువెళ్ళాడు. Come. Please come. Hey, please. ఆమె పాప్ సింగర్ స్మిత కదా? అవును రతనే, రండి వెళ్ళి పరిచయం చేసుకుందాం.
హలో మేడం, హౌ ఆర్ యూ? చూడండి మేడం, I'm fine. మేమంతా మీ ఫ్యాన్స్ మేడం. మీరు తాజ్లో స్టే చేస్తున్నారు కదా? కమ్ ఆన్, ప్లీజ్ హ్యావ్ సంథింగ్ విత్ us మేడం. నో ఇప్పుడే వద్దు. ఐఎమ్ సారీ, ప్లీజ్. మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? మీకు అభ్యంతరం లేకపోతే No. నాతో. మీకు సారీ. హలో మేడం, హౌ ఆర్ యూ? ఒక్కసారి ముట్టుకోవచ్చా? వాట్ ఇస్ దిస్? ఎనీ ప్రాబ్లం? ఏయ్ Huh? రమేష్ హోరియో ప్లీజ్. అవుట్. రమేష్, ఎవరు నువ్వు? నిన్నే. ఏయ్ ఏయ్ రమేష్, ఏయ్ వెళ్ళండి. ఎప్పుడరా నువ్వు? నిన్ను ఏంటి ఏయ్. చెప్తుంటే? ఏయ్. ఏయ్ రమేష్, నీకే చెప్పేది. ఏంటి నువ్వు? వాళ్ళని వదిలేమంటే వదిలేవేంటి? ఏయ్. రమేష్, వదిలే వాళ్ళని. చెప్పేది నీకే. రా ఇలా. రమ్మంటుంటే. Please, please. Control yourself. Cool down. Please. ఛ, ఏంటి రమేష్ నువ్వు చేసిన పని? ఫ్యాన్స్ తో ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలీదా? ఏంటి నువ్వు? ఛ, ఎంత షేమ్ అయ్యాను. మా ప్రొఫెషన్లో ఇలాగే ఉంటుంది, అలాగే అడ్జస్ట్ అవ్వాలి. నా ప్రొఫెషనే నాకు మదర్, ఫాదర్, గాడ్ అన్నీ కూడా. మాకు ఇలాంటివన్నీ రొటీనే. ఐఎమ్ సారీ. నేను విరోధిని అవ్వడం ఎందుకు? వాళ్ళకెళ్ళి సారీ చెప్తాను. ముందు ఆ పని చెయ్యి. మేడం ఇది కంటిలే మేడത്തിന്റെ కూడా ఉన్నాడు ముడు ప్రాంతర వట్ట అయకు వట్ట రైస్ మిత నాదిరా. తన వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తా. Please arrange me a taxi. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. అతను ఇలాంటి పని చేశాడేంటా అని ఆలోచించాను. ఒక పరిచయం లేని వ్యక్తితో నేను ఒక్కదాన్నే డిన్నర్కి వెళ్ళడం, అబ్బా తలుచుకుంటే నాకే సిగ్గుగా అనిపించింది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి రిసెప్షన్ నుండి నాకు కాల్ వచ్చింది. విషయం ఏంటంటే ఢిల్లీ పోలీసులు నన్ను చూడాలనుకుంటున్నారని. ఎస్ కమిన్. వాళ్ళు నలుగురున్నారు. నేను అనుకున్నట్టే రమేష్ గురించి అడగడానికి వచ్చారు. నాకు అతను అంతగా పరిచయం లేదు, ఈ మధ్య పరిచయం అయ్యాడని చెప్పాను. వాళ్ళు నన్ను రమేష్ అడ్రస్ కావాలని అడిగారు. నా అదృష్టం ఏంటంటే అతనివి 4-5 ఫోన్ నంబర్స్ ఉన్నాయి. అవే వాళ్ళకిచ్చాను నేను. నన్ను స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇమ్మని వాళ్ళు చెప్పారు. అప్పటి నుండి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నేను మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచి అడిగాను, ఒకవేళ రమేష్ నాకు ఫోన్ చేస్తే నేనేం చేయాలి అని. భయపడొద్దు, స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే చాలు అన్నారు. కానీ అప్పటి నుండే నాకు భయం మొదలైంది. హలో స్మిత, నేను రమేష్ని. నా వల్ల
జరగరాంది జరిగిపోయింది. దానివల్ల నీకు జరిగిన అవమానానికి క్షమాపణ అడుగుతున్నాను. నా వల్ల జరిగింది ఏదో జరిగిపోయింది. దీన్ని ఇంతటితో మర్చిపో ప్లీజ్. దీన్నే తలుచుకుని నువ్వు బాధపడకు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హోటల్ పక్కనున్న టెలిఫోన్ బూత్ నుంచి. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పోలీసులతో ఏదో మాట్లాడుతూ కనిపించావు. అప్పుడు నేను కారిడార్లో నీ పక్కనే ఉన్నాను. నువ్వు నువ్వు రెడ్ కలర్ నైటీ వేసుకున్నావు, నేను చూశాను. కానీ నువ్వు 2 హుక్స్ పెట్టుకోవడం మర్చిపోయావు. ఏదేమైనా కానీ నేను చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ నేను రాను. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. గుడ్ బై. కమిషనర్ గారు నన్ను పిలిచి ఈ కేసు నాకు అప్పగించినప్పుడు ఈ రమేష్ అనేవాడు ఏ నెపోలియను అలెగ్జాండర్ అనుకున్నాను. చూస్తే ఇది చాలా చిన్న విషయం. చూస్తుంటే ఇదేదో చిన్నపిల్లల గొడవలా ఉంది. దీనికి పోయి కమిషనర్ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆడప్పుడే గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఇక సమస్య ఉంది. చూసాం. ఎప్పుడు? ఆ విషయం జరిగిన మర్నాడే. ఆ మర్నాడా? ఎక్కడికొచ్చాడు? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. కాస్త క్లియర్గా చెప్పండి. నెక్స్ట్ డే నేను వెళ్ళి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను ముంబై వెళ్ళాలి. ముంబైలో నాకు ప్రోగ్రాం ఉంది కాబట్టి రమేష్ కేసు నుండి నన్ను వదిలేయమని ఢిల్లీ పోలీసుల్ని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు సరే అని 2 కానిస్టేబుల్స్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్ దాకా సెక్యూరిటీగా పంపిస్తామన్నారు. ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళతో చెప్పమని చెప్పారు. కానీ నాకు వాళ్ళ అవసరం లేదని చెప్పాను. ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. మేమంతా జాలీ మూడ్లో ఉన్నాం. Marlon Fernandez, passenger to Bombay, please contact enquiry counter immediately. I repeat, Marlon Fernandez, passenger to Bombay, please report to the enquiry counter immediately. I'm Smita. నాకేదో కాల్ వచ్చిందంట. There's a call for you. హలో స్మిత, నేను రమేష్ని. నువ్వు ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా 1 అవర్ మాత్రమే టైం ఉంది. నీకు ఎదురుగా వచ్చి గుడ్ బై చెప్పాలంది. కానీ ఎంత వెతికినా నువ్వు కనిపించలేదు. అందుకే ఫోన్ చేశాను. స్మిత, నేను నీ దగ్గరికి రావచ్చా? ప్లీజ్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను నీ పక్కనే ఉన్నా, బుక్ స్టాల్లో ఉన్నాను. స్మిత, ఒక్క నిమిషం ఆగు. నేను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నా మాట నమ్ము. నీ మీదున్న అభిమానంతో అలా జరిగిపోయింది. ఇక మీదట అలా జరగదు. నా మాట నమ్ము. ఈ ఒక్కసారి క్షమించు. ఇకపై నేను ఎప్పుడు నీ ముందుకు రాను. ప్లీజ్ స్మిత, ఇదేం మనసులో పెట్టుకోకు. నా గురించి అప్పుడప్పుడు తలుచుకుంటుండు. స్మిత, నేను రాత్రంతా అసలు నిద్రపోలేదు. ఇదిగో ఇటు చూడు. నిజం, నేను వాళ్ళతో గొడవపడ్డాను కదా, వాళ్ళు చేసిన పని ఇది. చాలా నొప్పిగా ఉంది. మరి నేను వెళ్ళొస్తాను. వీడి జగత్కిలాడిలా ఉన్నాడే. అనవసరంగా వీడి నేను చాలా తక్కువ అంచనా వేశాను. వీడి లక్షణాలు చూస్తుంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ ఏమో అని డౌట్గా ఉంది. ఇంకెప్పుడు కనపడ్ను అని చెప్పిన వాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కనపడ్డాడు, అంతే కదమ్మా? అదే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సేమ్ టు సేమ్ అదే పాట మళ్ళీ పాడి వినిపించాడు, అంతే కదమ్మా? అవును. మళ్ళీ ఎప్పుడైనా కనిపించాడా? కనిపించాడు. అదే రోజు సాయంత్రం ముంబై ఎయిర్పోర్ట్లో.
ఇలాంటి వాడిని పట్టుకోవడానికి నా చేయి ఉరవరలాడుతోంది. ఇలాంటి వాళ్ళతో ఆడుకోవడానికి నేను ఈ డిపార్ట్మెంట్లో చేరింది. అదే ఆ తర్వాత ఎక్కడ కనిపించాడమ్మా? ముంబైలో ఒక ప్రెస్టీజియస్ ఫంక్షన్, 7th యాన్యువల్ డే ఫంక్షన్. మేమంతా హ్యాపీ మూడ్లో ఉన్నాం. మమ్మల్ని మేము మర్చిపోయి ఆడుతూ పాడుతూ. ఈరోజు రాత్రి 11:30కి నేను మీకు ఫోన్ చేస్తాను. ఇక నేను సహించలేకపోతున్నాను. వాడిని చంపేస్తాను. రక్తం వాసన వస్తోంది. మేడం, ఇది రక్తంతో రాసిన ఉత్తరం. ఛీ! మేడం, నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. అతని విషయంలో ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకెప్పుడు మన దారికి వాడు అడ్డు రాకూడదు మేడం. వస్తే కాళ్ళు చేతులు విరగొట్టేయాలి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. రేపు పత్రికలో ఈ వార్త. హలో డార్లింగ్, నేను రమేష్ని. రమేష్, మరి నిన్ను చూడాలనుంది. ఏంటి చూడాలనుందా? నువ్వెప్పుడైనా చూడొచ్చు, నేను రెడీ. ఈరోజు కలవచ్చా? స్మిత, నిన్ను కలవడానికి నేను ఎప్పుడైనా రెడీగానే ఉంటాను. అలాగైతే మరి పోర్ట్ ఏరియాలోకి 12 o'clockకి రాగలవా? నేను అక్కడ వెయిట్ చేస్తాను. నీతో మాట్లాడాలనుంది. వస్తావా? నేను వస్తాను స్మిత, తప్పకుండా వస్తాను. వస్తానని చెప్పాడు. రండి, త్వరగా రండి, త్వరగా పదండి. మనం కలిసి వెళ్దాం. స్మిత, నేను నీ రమేష్ని. ఇక్కడే ఉన్నాను. నేను చెప్పేది వినబడుతోందా? వినిపిస్తోందా స్మిత? ఏంటి వినిపించట్లేదా? వినిపిస్తుంది. నిన్నెక్కువ కష్టపెడుతున్నట్టున్నాను కదా. ఐఎమ్ సారీ. రమేష్, ఎక్కడున్నావు? ఇక్కడికి రా. నువ్వంటే నాకు ఇష్టమని నువ్వు చెప్తేనే వస్తాను. నిన్ను నేను ఇష్టపడుతున్నాను. మరి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? ఏ విషయం చెప్తే బయటికి వస్తాను. చెప్పు స్మిత, ఇష్టమేనా? నేను నీకు ఇష్టమని చెప్పాలి కదా. నేనెప్పటికీ ఆ మాట చెప్పలేను. ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే నా ముందుకి రా. ధైర్యం ఉంటే నా ముందుకి రా. ఈ రోజే తేల్చేయాలి ఏదైనా. రా, కమాన్. అయితే నీకు ఇష్టం లేనప్పుడు నేను బయటికి రాను. నువ్వే కదా చెప్పావు నేనంటే నీకు ఇష్టమని. అది నిజమైతే నా ముందుకి రా. రా నా ముందుకి. స్మిత, నేను చెప్పేది నిజం. నువ్వంటే నాకు చాలా ఇష్టం స్మిత. చిత్తకొట్టేంట్రా వాడిని. కాళ్ళు చేతులు విరగొట్టేయండి. నన్ను కొట్టద్దని చెప్పు స్మిత. నీ మనుషులే కదా. నన్ను కొట్టద్దని చెప్పు స్మిత.
స్మిత ప్లీజ్ కొట్టొద్దని చెప్పు. స్మిత ప్లీజ్. నా దగ్గర రావద్దు. దగ్గర రావద్దు, చంపేస్తాను. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను స్మిత. నువ్వు కూడా నమ్మాలి మరి. ఓకేనా? నువ్వెప్పటికైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి మరి. రేపు ఉదయం 7 గంటలకు ఫోన్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ 7 గంటలకు మీకు ఫోన్ చేశాడా? ఎవరికి తెలుసు. ఆ రోజు రాత్రే నేను ముంబై నుండి వచ్చేశాను. ఆ మనిషికి భయపడి నేను ఎన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేశాను. ఎవరికీ తెలియకుండా నేనెక్కడెక్కడో దాక్కున్నాను. ఏంటి అతని ప్రాబ్లం? నేనే ప్లేస్కెళ్తే ఆ ప్లేస్లో ఉంటున్నాడు. తనకి భయపడి నేను మాటిమాటికి ప్లేస్ మారుస్తున్నాను. ఇంకెన్నాళ్ళిలా? ఇలా వాడు నా వెనకాలే పడ్డం వల్లే నేను మా ట్రూప్లో ఉండలేకపోతున్నాను తెలుసా. ఎలాగైనా సరే వాడు నన్ను చూడకూడదు, నా ప్రోగ్రాంకి రాకూడదు, నా వెంట పడనేకూడదు, అసలు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అందుకోసమే కంప్లైంట్ ఇచ్చాను నేను. వాడు రాడు, మీ ప్రోగ్రాం చూడ్డం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. సత్యం. హలో. ఉన్నారు సార్, మీకే ఫోన్. చూసారా, కమిషనర్ అయి ఉంటాడు. రాత్రనక పగలనక వాడిని ఎప్పుడు పట్టుకుంటావయ్యా అని నాకు ఫోన్ చేసి చంపేస్తున్నారు. హలో, నేను రమేష్ని. అవును, నువ్వు స్మిత సెక్యూరిటీగా వచ్చావని విన్నాను, నిజమేనా? అవును, నిజమే సార్. స్మిత నన్ను అపార్థం చేసుకుంటోంది. తనకున్న లక్షలాది మంది అభిమానులు నేను ఒకణ్ణి. రేపటినుంచి స్మిత ప్రోగ్రాం స్టార్ట్ అవబోతోంది కదా. దానికన్నా ముందు స్మితకి
ఒక చిన్న ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అదే నా చిన్న కోరిక. మీరు కొంచెం కోఆపరేట్ చేయాలంతే. రామ్మా, ఏదో ట్విస్ట్ ఇస్తాన్నావుగా, వచ్చి ఇచ్చేయి. నేను నిన్ను చూసినట్టుంటుంది. థ్యాంక్ యూ సార్. హలో సార్, నేను స్మిత గారి గెస్ట్ హౌస్ నుంచే మాట్లాడుతున్నాను. రేపు స్మిత గారి ప్రోగ్రాం కంటే ముందు నేనొచ్చి ఆవిడ్ని కలవచ్చని వాడు నాకు ఫోన్ చేసి మరీ అడిగాడు సార్. ఎవరు? సరే సార్. మిస్టర్ అప్పుకుట్టన్, మీరేం చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అసలు వాణ్ణి రమ్మని చెప్తారేంటి మీరు? మేడం, మేం బాంబే పోలీసో ఢిల్లీ పోలీసో కాదు, ఆంధ్ర పోలీస్. మాకు కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి, అర్థం చేసుకోండి. వాడు మిమ్మల్ని కలవలేడు, మీ ప్రోగ్రామ్ని చూడలేడు. ఏంటి మీకంత నమ్మకం? నమ్మకం ఉండబట్టే నా తడాక ఏంటో చూపిస్తా మేడం. సార్, మీరు కూడా వాడిని రమ్మని చెబుతారా ఏమిటి? వాడే వస్తానంటే వద్దంటవేంటండి? ఫోన్ చేసి వాడే వస్తానన్నప్పుడు నువ్వు రాకయ్యా, నువ్వు వెళ్ళిపో, మేమే నీ వెనకబడి చేసి మరీ పట్టుకుంటాం, ఎక్కడున్నా వచ్చి పట్టుకుంటామని చెప్పడానికి నేనేమన్నా పిచ్చి పోలీస్ అనుకున్నావా? ఇది చిన్నపిల్లల దొంగ పోలీస్ ఆట కాదు, అర్థమైందా? సార్, నేనే రమేష్ని. నేను ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు కూడా ఇక్కడికి వచ్చినందుకు 10 రెట్లు థ్యాంక్స్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? సినిమా చూస్తారంటయ్యా, పట్టుకోండి. ఎందుకని అడుగుతున్నానుగా, చెప్పండి సార్. ముందు సంఖ్యలు వేయండి అయ్యా. ఆన్ వాట్ చార్జ్? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? రమేష్ని లోపలికి పంపండి. అది కుదరదు, ఇది ఐజీ గారికి సంబంధించిన కేసు. కమిషనర్ గారు ఇతను అరెస్ట్ చేయమని చాలా గట్టిగా ఆర్డర్స్ ఇచ్చారు. అవన్నీ నాకు కుదరదు. ఎందుకు కుదరదు? ఆ చేతిలో ఉన్న పేపర్స్ మీరు ఒకసారి చూడండి. కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్, అది ముందు జామీన్. ఇంతలోనే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నావయ్యా? అందుకే కదా మేము కోర్టు సూట్ వేసుకుని లాయర్ ఉద్యోగం చేస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి సార్. యాక్చువల్గా ఈ అమ్మాయి ప్రోగ్రామ్ కి తను అలో చేయనని నేను ప్రామిస్ చేశానయ్యా. అవన్నీ కోర్టులోకి వెళ్ళి చెప్పు. ఇది నేను స్మితకి ఇవ్వడానికి వెళ్తున్నాను కదా, మీరు కూడా నా వెంట రావాలి. పదండి సార్. అంత అవసరం ఉంటావా? రమేష్, నువ్వేమీ అనుకోకపోతే ఇప్పుడు ఈ పూల అమ్మాయికి ఇవ్వడం అవసరం అంటావా? ఇవ్వాలి, అవసరం. నాకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోద్దయ్యా. పోతే పోనీ. అంతేలే, కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టావు. నా ఇమేజ్తో నీకు పనే ఉంది. పద. ఇదిగో స్మిత. స్మిత, ఇక్కడ నీతో మనసు విప్పి మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది నేను నీకు ఎంతో ఇష్టంగా ప్రేమపూర్వకంగా ఇస్తున్న గిఫ్ట్. ఇదంతా నార్మలేనమ్మా, పరమ రొటీన్. పర్లేదు, తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. నీ ప్రోగ్రాం చూసే వాళ్ళలో నేను ఒకడిని. గుడ్ లక్. నా చెవిలో పెడుతున్నావు. మనం రూల్స్ ప్రకారమే వెళ్దాం. అయినా వాడి లూప్ హోల్స్ అన్ని వెతికి ఎట్టి పరిస్థితుల్లో రమేష్ని ఈ సిటీ దాటి వెళ్లకుండా చేద్దాం. ఎలాగైనా సరే వాణ్ణి మనం పట్టుకు తీరాలి. అదే మనకు ముఖ్యం. అన్ని రోడ్లు మనం బ్లాక్ చేద్దాం. ఎయిర్పోర్ట్ను కూడా మన కంట్రోల్కి తెచ్చుకుందాం. సిటీలో ఉన్న ప్రతి హోటల్ని అడుగడుగు చెక్ చేయండి. హలో. ఎస్ సార్. సార్, ఐజీ గారు. సార్. బాబు, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఆ కేసు వాపస్ తీసుకుంది. మీరిక ప్రొసీడ్ కానక్కర్లేదు. కానీ సార్, నేను స్మిత మనకు కుచ్చిటోపి పెట్టిందయ్యా. నేను డైరెక్ట్గా మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, అందుకనే వచ్చాను. మీ కళ్ళ ముందే కదా వాడు బొకే ఇచ్చి మరీ
నా ప్రోగ్రాం చూసి వెళ్ళాడు? నేను డైరెక్ట్ గా ఐజీకి కంప్లైంట్ చేసినప్పుడు ఆ రమేష్ అనేవాడు మామూలు వ్యక్తి కాదు, ఒక క్రిమినల్ అనే కామన్ సెన్స్ మీకు లేదా? వాడెవడో తెలుస్తున్నా కూడా వాడిని ఎలా నా ముందుకు తీసుకొచ్చారు అసలు మీరు? అంటే కోర్టు నుంచి అతను ఆర్డర్స్ తెచ్చేసరికి అది మీరేం చెప్పొద్దు. ఈ రోజు రాత్రి నేను రమేష్ ని కలుస్తున్నాను. అతనితో మాట్లాడి నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. ఓకేనా? మీకు కూడా ఇందులో ఏదో భాగం ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్. మిస్ స్మిత, 1 సెకండ్. నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మా వాడు కొంచెం చేతివాట చూపించాడు. ఇదిగోండి మీ వస్తువు. సో నేను బాబుని మాట్లాడుతున్నా. స్మిత పెట్టిన పిటిషన్లో రమేష్ ఉన్నాడే, వాడి గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఏమిటది? నాకు తెలిసినంతవరకు ఆ రమేష్ ఓ విచిత్రమైన మనిషి సార్. వాడికంటూ ఓ స్థిరమైన ఇల్లు లేదు, ఆఫీసు లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఆఖరికి వాడి గురించి పూర్తిగా తెలిసినవాడంటూ లేడు సార్. కానీ సార్, ఇండియాలో ఉన్న వివిధ బ్యాంకుల్లో వాడికున్న డిపాజిట్స్ 40 కోట్ల వరకు ఉన్నాయి సార్. ఇది మొత్తం ఫారెన్ కరెన్సీయే. వాడికి ఏ విధమైన ఎక్స్పోర్ట్ బిజినెస్ లేదు సార్. అలాగని వాడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కాదని కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను సార్. అందుకని వాడి సిటీ వదిలి వెళ్లేలోపు ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం సార్. అలా అయితే నువ్వు ప్రొసీడ్ అవ్వు బాబు. థ్యాంక్ యూ సార్. అంజుబాబు, రమేష్ ఉండే ప్లేస్ ఎలాగైనా నువ్వు కనుక్కోవాలయ్యా. అది ఎలా కనుక్కుంటావో నీ ఇష్టం. ఫ్రెండ్లీగా వెళ్తావో అఫీషియల్గా వెళ్తావో ఎలాగైనా సరే. ఆ అమ్మాయి కేసు విత్డ్రా చేసుకుంది. ఐజీ కూడా ఈ కేసు జోక్యం చేసుకోవద్దు అన్నాడు. మళ్ళీ నీకెందుకు బాబు ఈ గొడవలన్నీ? నేను చెప్పించే అంతే. క్యాప్ పెట్టుకో. ఈ కేసులో వాడు వీడని ఎవరిని చూడండి, ఎవరిని పడితే వాడిని కొట్టి మరీ లోపలేస్తాను. కావాలంటే కొత్త బెటాలియన్ ఏర్పాటు చేస్తాను. ఎవరు? నేనే. ఇప్పుడు ఫోన్ చేశాను కదా. కూర్చో. ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏమిటంటే ఒక చిన్న రహస్యం ఉంది, అందుకే ఫోన్లో చెప్పలేకపోయాను. మీరు ఫీజెంతో చెప్పారంటే అది ఎంతైనా నాకు ప్రాబ్లం కాదు. కానీ మేడం గారితో నేను అన్ని విశదంగా మాట్లాడాను. మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తోంది. మనం అక్కడికి వెళదామా? అలాగే. కానీ హలో, నేను పత్రికా రిపోర్టర్ని మాట్లాడుతున్నా. మిస్ స్మిత గారు ఉన్నారా? లేరు మేడం, ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఎప్పుడొస్తారో? రేపు వస్తానని చెప్పి వెళ్ళారు. ఓహో, ఆమె అక్కడ లేరు సార్. రేపు వస్తారంటున్నారు. పళ్ళు మొత్తం రాలిపోతాయి. నేను అమ్మాయి మాట్లాడినట్టు మాట్లాడి మేనేజ్ చేస్తాను సార్ నాకు ప్రామిస్ చేసి వాడు ఫోన్ ఎత్తగానే పాత సినిమాలో రాజనాల్లా గొంతేసుకుని వాడితో మాట్లాడతావా? నీలాంటి పోలీసుగా అన్ఫిట్ టోపీ ఆడబెట్టి పోరా. వాడిని ఎక్కడని వెతికి పట్టుకోనరా బాబు. చేప చేతికి చిక్కినట్టే చిక్కి అనవసరంగా చేజారిపోయింది. ఈ రాత్రి నేను రమేష్ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అది కూడా ఫలించకపోతే ఆ తర్వాత మీకే వదిలేస్తాను. వాణ్ణి చంపాలని కాదు గాని 1 సంవత్సరం పాటు వాణ్ణి లేవకుండా చేయాలి. ఏదైనా ఒక హాస్పిటల్లో పడుండాలి. వాడు నా కళ్ళ ముందర కనిపించకూడదు. ఇంతకీ మీ ఫీజు ఎంత? ఒక 4గురిని ఏర్పాటు చేయాలి. అదెంతో రిస్క్ అయిన పని. అందరికీ కలిపి 1.5 లక్ష ఇవ్వండి. అలాగే. ప్లేస్ ఎక్కడో ఒకసారి చూడాలి. అదైతే మీకు సుందరం చూపిస్తాడు. వెళ్దామా? See you. Bye. ఆపు ఆపు, నువ్వు ఎక్కవయ్యా. ఎందుకు సార్? ఇప్పుడు ఆ అమ్మాయిని డ్రాప్ చేసినట్టు మా వాడిని తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్ దాకా డ్రాప్ చేయి. సార్, నేను స్మితా ట్రూప్లో గిటారిస్ట్ని సార్. తెలుసులేవయ్యా, ఎలా?
రండి. చూడండి, ఇదే వారు మీట్ కాబోయే స్థలం. ఈ రోజుకి ఈ స్థలాన్ని మేడం రిజర్వ్ చేసుకున్నారు. ఇది పరమ రహస్యం. అదుగో అక్కడ కూర్చునే మేడం అతనితో మాట్లాడతారు. మేడం ఎంత చెప్పినా వినిపించుకోకపోతే కాపాడండి అని మేడం పరిగెడతారు. అదే మీకిచ్చే సిగ్నల్. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని ఒక అపరిచితుడు వచ్చి గోల చేస్తే చూసేవాళ్ళు ఎలా తిరగబడతారు? ఆ విధంగా తిరగబడాలి. అర్థమైందిలే. సత్య, అదిగో నువ్వు అక్కడ కూర్చో. నువ్వు అక్కడ కూర్చో. మీ ఇద్దరి నుంచి వాడు తప్పించుకోకూడదు. అలాగే. స్మిత దగ్గర నువ్వు ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నావు? 3.5 సంవత్సరాల నుంచి సార్. అక్కడ నువ్వు చేసే పనేంటి? నేను ట్రూప్లో గిటారిస్ట్ని సార్, సింగర్ని కూడా. ఆరుండేనా చేసేది? మేనేజర్ పని కూడా నేనే చేస్తున్నాను. సరే, ఈ రాత్రికి ఎక్కడుంది ప్రోగ్రాం? తెలీదు సార్. మేనేజర్వి నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదు సార్. నిజం చెప్పరా? ఈ రోజు రాత్రి 7 గంటలకి స్మిత ఎక్కడుంటుంది? తెలీదని చెప్తున్నాను కదా సార్. మరైతే నీకు ఇంకేం తెలుసురా? చెప్పరా? నాకు తెలీదు సార్. నాకు తెలియదు సార్. నాకు తెలీదని చెప్తున్నాను కదా సార్. అంజు బాబు, సార్ కొట్టదు సార్. వాడిని వదిలిపెట్టే. ఇదిగో బాబు, నీ వ్యవహారం నాకేం అర్థం కావట్లేదు. పట్టుకోమంటావు, వదిలేయమంటావు. సరే సరే. వాడు ఏడుస్తున్నాడయ్యా, వేరే మార్గం చూడు. వేరే మార్గం? కానిస్టేబుల్ రావయ్యా. హలో, నేనమ్మా, అంకుల్ని మాట్లాడుతున్నాను. మమ్మీకి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. మమ్మీ, తాతయ్య అంకుల్ మాట్లాడుతున్నాడు. లేమ్మా, లే. హలో అంకుల్, బాగున్నారా? ఏమిటమ్మా, నీ చెల్లెలు కనిపించట్లేదు. తను ఇప్పుడు ఎక్కడుంటుంది? నేను ఆమెతో మాట్లాడాలమ్మా. అంకుల్, అంకుల్ నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా, పోలీసులు ఉన్నారు. స్మిత ఎక్కడుందో నాకు తెలీదు. తెలిస్తే ఫోన్ చేస్తానులేండి. ఫోన్ పెట్టేసిందండి. అది కాదు మేస్టారు, మేము మీ ఇంటికి వచ్చామని ఎందుకు చెప్పారు? పోలీసులు వచ్చినప్పుడు పోలీసులు వచ్చారని చెప్పకుండా ఇంకేం చెప్పమంటారు? అంతా నీలాగే ఒళ్ళు మండిపోతుంది. రా. ఏంటమ్మా ఈ గొడవలు? ఫాదర్ అంకుల్ ఫోన్ చేశారు. ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారంట. అసలేంటి నీ ఉద్దేశం? అక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? ఎందుకెళ్ళా నువ్వు? లేదక్కా, నేను వెళ్ళవలసి వచ్చింది. నాకు సంబంధించినంత వరకు నా ప్రొఫెషనే నాకు ముఖ్యం. నా గురించి ఎవరు కష్టపడొద్దు. ఎవరైనా వాడి వైపు చూశారంటే వాడితో మాట్లాడాలనిపిస్తుంది. నేను వాడితో మాట్లాడాలి. స్మిత, నేను చెప్పేది. అక్క, నువ్వే మాట్లాడొద్దు. వాడికి నా శరీరం మనసు కావాలనుకుంటే అది జన్మలో సాధ్యం కాదని నేను చెప్పాలక్కా. అవునక్కా. వాడే కాదు, అలాంటి వ్యక్తి ఎవరు కూడా నా వైపు చూడనే కూడదక్కా. అంతేకాదు, నువ్వు కూడా నన్నే పట్టించుకోనక్కర్లేదు. నన్ను నేను చూసుకోగలను. సార్, మాకు డౌట్ వచ్చిన ప్లేస్లన్నీ సెర్చ్ చేశాం సార్. రమేష్ ఎక్కడున్నాడో అచ్చుకి లేదు సార్. అన్ని స్టేషన్స్కి అతని ఫోటో పంపించాను సార్. సిటీలోని మెయిన్ సెంటర్స్ అన్నీ అబ్జర్వేషన్లో ఉంచాను సార్. ఎక్కడ మీట్ అయినా సరే మనం కనిపెట్టేయచ్చు సార్. ఎవరి జూలీ? స్మిత వాళ్ళక్క సార్. అప్పుడప్పుడు స్మిత వెళ్ళి వాళ్ళక్క దగ్గర ఉంటూ ఉంటుంది. ఆవిడకో పాప, భర్త స్టేట్స్లో ఉన్నాడు. ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? మంగళాపురంలో సార్. అక్కడ ఎస్పీని లైన్లోకి తీసుకో. ఎస్ సార్. హలో అంజుబాబు గారు, నేను రమేష్ని. హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నా? ఏంటి విశేషాలు? రమేష్ సార్. ఎస్ మిస్టర్ రమేష్, చెప్పు. సార్, ఈ రోజు రాత్రి 7:30కి నేను స్మితాని కలవబోతున్నాను. నేను కరెక్ట్గా 7 గంటలకు ఫోన్ చేసి మీటింగ్ ప్లేస్ ఎక్కడో మీకు చెప్తాను. నాకు మీ నుంచి చిన్న సహాయం కావాలి. అదే పోలీస్ ప్రొటెక్షన్.
స్మితకు నా మీద పేకల దాకా కోపం ఉంది. దాంతో నన్ను అటాక్ చేయిస్తుందేమోనని చిన్న అనుమానం. పోలీసులు నా వెనకుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను 7 గంటలకు మళ్ళీ ఫోన్ చేస్తా ఇదే నెంబర్కి. మిస్టర్ రమేష్, నేను కమిషనర్ బాబుని మాట్లాడుతున్నా. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్. రమేష్, స్మితను నువ్వు కలిసే ముందు నేను నిన్నొకసారి కలవాలనుకుంటున్నా. సారీ సార్, కుదరదు. నేను స్మిత కలిసి పర్సనల్గా మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. మధ్యలో మిమ్మల్ని కలిసి డిస్టర్బ్ అవదలుచుకోలేదు. సరే, మీరు కలుసుకున్న తర్వాత నేను కలవచ్చా? అది చాలా కష్టం సార్. ముందు మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే గానీ ఆ విషయం చెప్పడం చాలా కష్టం. అసలు ఇంతకీ మీరెక్కడ ఆ కలుసుకుంటున్నారు? విషయాన్ని నాకు స్మిత 6:30కి ఫోన్ చేసి చెప్తానంది. ఏదేమైనా సరే 7 గంటలకు మీకు ఫోన్ చేసి మేము ఎక్కడ కలుస్తామో మీకు తప్పకుండా చెప్తాను. సరే రమేష్, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్, నాకు ఒక స్థిరమైన ఇల్లు లేదు, ఆఫీసు లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. అయినా ఆ విషయాలని మీకు తెలుసు కదా సార్. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మీకు దగ్గరలోనే ఉన్నాను సార్. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని వెనక్కి కిటికీలోకి చూడండి. ఏ వెరీ ఎఫిషియెంట్ పోలీస్ గ్రూప్ అండ్ ఏ వెరీ స్మార్ట్ క్రిమినల్. మీరందరూ హాయిగా రిలాక్స్ అవ్వండి, టెన్షన్ పడకండి. ఎందుకంటే కరెక్ట్గా 7 గంటలకి వాడే పిలుస్తాడు. అప్పుడు తెలుస్తుంది వాడికి మనమెంత స్మార్ట్గా ఉన్నామో. అర్థమైందా? అండ్ ఆఫ్ కోర్స్ ఈ స్మార్ట్, డేంజరస్లీ స్మార్ట్. ఈ సిటీని 4 భాగాలుగా విభజిద్దాం. నార్త్ ఏరియాని ఎస్ఐ అరుణ్ చూసుకుంటాడు. ఎస్ సార్. ఈస్ట్ సిఐ విక్రమ్ చూసుకుంటాడు. ఓకే సార్. సౌత్ని అంజుబాబు నువ్వు చూసుకో. ఎస్ సార్. ఇక వెస్ట్ సైడ్ నేను చూసుకుంటాను. ఎవరి ఏరియాలో వాళ్ళ మీటింగ్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆ మెసేజ్ వెంటనే అందరికీ పాస్ చేయండి, సో దట్ వీ కెన్ రీచ్ ద స్పాట్ ఇమీడియట్లీ. రిమెంబర్, ఎలాంటి మిస్టేక్ జరగడానికి వీల్లేదు. ఈ అవకాశం చేజారిందంటే ఆ రమేష్ని మనం పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. బి అలర్ట్. రెండు 3 4 5 చేసుకుంటూ పోతూనే ఉంటాడు. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు వెంటనే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళు. సూపర్నెంట్తో చెప్పి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. స్మిత ఇప్పుడు కొత్త ఇంట్లో ఉంటుంది. ఆ ఇంటికొచ్చే ఫోన్లన్నీ నువ్వు ట్యాప్ చేసి విను. వాడు ఏ నెంబర్స్ నుంచి మాట్లాడుతున్నాడో నువ్వు నోట్ చేసుకో. ఓకే సార్. నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలి. అప్పుడే నాకు తృప్తిగా నిద్రపడుతుంది. ఏంటి అబ్దుల్లా, ఏమైనా కొత్త విశేషాలున్నాయా? ఈ వివరాలు సంపాదించి అరగంట అయ్యింది. అయితే అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుందన్నమాట. ఇంతకీ అడ్రస్ ఎక్కడన్నా? పక్కనే. ట్యాపింగ్ జరిగేది అక్కడ? మెయిన్ ఎక్స్చేంజ్లో. ఇది అడ్వకేట్ శర్మ గారికి ఇచ్చాయి. ఇంట్లో పని వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళేటప్పుడు ఆ గేట్లన్నీ తెరిచెళ్ళు. వెళ్ళు. స్మిత ఆంటీ ఫోన్ రింగ్ అవుతుంది.
ఇది స్మిత కొత్తిల్లు కదా? అవును. నేను రమేష్ని మాట్లాడుతున్నా. హలో రమేష్, హౌ ఆర్ యూ? నేను థామస్ జాకబ్. ఓ కోటీశ్వరుడి కొడుకువి. ఐఏఎస్ని కాదనుకుని ఫ్యాక్టరీలు, ఎస్టేట్లు చూసుకుంటున్నావు. దాంతోపాటు స్మిత పెళ్లి ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూస్తున్నావు. అవును. ఇంతకీ పెళ్ళెప్పుడు? వచ్చే నెల. ఫోన్ ఒకసారి స్మితకిస్తారా? జస్ట్ మినిట్. స్మిత వాళ్ళగే ఉన్నాడు, ఓసారి మాట్లాడాలట. నేను చెప్పే వరకు నువ్వు మాట్లాడుతూనే ఉండు. మధ్యలో నువ్వు అస్సలు డిస్కనెక్ట్ చేయొద్దు. షీఈ్ ఇన్సైడ్. పిలవడానికి వెళ్ళారు, కాసేపు లైన్లో ఉండండి. మధ్యలో మనం మాట్లాడితే వాళ్ళకి లీక్ అవుతుంది కదా? లీక్ అవదు. వస్తుందా? ఇస్తాను. ఇదేమన్నా బాగుందా? నన్ను ఓడించడానికి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఏమన్నా బాగుందా? రమేష్, ఇప్పుడు నువ్వెక్కడి నుండి మాట్లాడుతున్నావు? వద్దు, అనవసరంగా టాపిక్ని డైవర్ట్ చేయొద్దు. నువ్వు చేసే ప్రతి పనిని నేను గమనిస్తూనే ఉన్నాను. లీక్ అవుతుందని చెప్పావు కదయా, లీక్ అవుతాం చూడు. ఈ పెళ్లిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఒకవేళ జరిగినా కూడా నువ్వు గెలిచినట్టు కాదు, ఓడిపోయినట్టే. మన ఇద్దరం ఓడిపోయినట్టు. కలిసి జీవించలేనప్పుడు కలిసి చచ్చిపోదాం. అదే కరెక్ట్. మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించు. నువ్వు లేందే నేను జీవించలేను. స్మిత, నువ్వు లేందే నేను బతకలేను. 345378. నువ్వు నాకు కావాలి స్మిత, నువ్వు నాకు కావాలి. వాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు? వాడికి నిజంగా మెంటల్. అవును, వాడికి నిజంగా మెంటలే. స్కూప్స్, థర్డ్ క్రాస్ లైన్, పువ్వాడ. కొందరు ఇటాలండి, కొందరు అటాలండి, మిగిలిన వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళండి. ఏది ఏమైనా వాడిని వదిలే ప్రసక్తే లేదు. వెళ్దామా? ఎవ్రీబడి కమ్ బ్యాక్. ఎవ్రీబడి కమ్ బ్యాక్. క్యాచ్ హిమ్. మళ్ళీ జామీన్లు గీమీలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే అవేం లేవు. ఇంకా ఆలోచిస్తారేంట్రా? పట్టుకోండి, తీసుకెళ్ళి జీప్లో తోసేయండి. తీసుకెళ్ళండి. తీరా బండి. ఆగండి. వీడి మీద కోపం మొత్తం తీర్చుకునే అవకాశం మీకు వచ్చింది. ఒక్కొక్కడికి వెళ్ళి కుమ్మేయండి. ఎంక్వైరీ తర్వాత చేద్దాం. చచ్చేలా ఉన్నాడు, ఇక నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. చెప్పరా, ఏంటి నీ ఉద్దేశం? నాకు తెలీదు. తెలీదా? నీకు తెలీదారా? ఇంతకీ మీ ఇల్లు ఎక్కడరా? తెలీదని చెప్తున్నానా? తెలీదా? తెలీదారా? చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పమంటుంటే చెప్పరా, ఎక్కడ మీ ఇల్లు? చెప్పు, చెప్పరా. తెలీదు. చెప్పు. నాకేం తెలీదు. చెప్పరా, చెప్పు. నాకేం తెలీదు. చెప్పు, చెప్పరా. మీరు బయటికెళ్ళండి. నీకసలేం తెలీదు కదా? నీకు ఊరు, పేరు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎవ్వరి గురించి తెలియదు కదా? అసలు నువ్వు ఆ అమ్మాయి వెంట ఎందుకు తిరుగుతున్నావో అన్న విషయం కూడా నీకు తెలియదు కదా? తెలీదు.
అసలేమనుకుంటావురా నువ్వు? Dirty rascal! ఏయ్! ఏయ్! నీ కంటికి మేము ఎవరిలా కనపడతాం? ఏయ్! చెప్పరా? తెలీదు. ఏయ్! ఏయ్! నిన్ను నిజం చెప్పరా? నిజం చెప్పరా? ఏయ్! చెప్పరా? నీ యబ్బ నువ్వు ఎన్ని నాటకాలేసినా నీ నోటంట నిజం కక్కిస్తాను. కక్కిస్తాను. చెప్పు. నేను చెప్పేదంతా నిజం. నా జీవితం గురించి నాకు అసలేం తెలీదు. ఓడిపోవడం నాకింతవరకు అస్సలు తెలీదు. నా జీవితాన్ని పణంగా పెట్టి నేను జీవించలేను. ఇక నుంచి నా జీవితానికి ఎదురు నిలబడి పోరాడతాను. అలాంటి జీవితమే నాకిష్టం. చూడండి, ఈ పై దెబ్బలు నన్నేం చేయలేవు. నేను ఒంటరిగా పోరాడతాను. ఎప్పటికీ నేను ఓడిపోను. రేపు తెల్లవారేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఇప్పుడే తెలుసుకోండి. ఇక నువ్వేం చెప్పొద్దు. రమేష్కి ఒక రూమ్ అరేంజ్ చేయండి. బెడ్, దుప్పటి, ఫ్యాన్. ఆయన్నెవరూ డిస్టర్బ్ చేయకూడదు. వెళ్ళు. నిజం చెప్పాలంటే అతను మానసిక రోగి కాడు. ఒకవేళ మత్తుమందులకు బానిసయ్యాడేమో అనిపిస్తోంది. కానీ ఏ సమయంలోనైనా సరే ఆత్మహత్య చేసుకునే స్వభావం అతనికుంది. ఏదో ఒక సంఘటన అతన్ని బాధిస్తోంది. అదేమిటో తెలుసుకోకపోతే భవిష్యత్తులో అది పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. నువ్వు వెళ్ళొచ్చు. నేనొకసారి కమిషనర్ని కలవాలనుకుంటున్నాను. కూర్చో. నిన్నిక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర నుంచి ఒక వస్తువు పోయింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ వస్తువు నా దగ్గరే ఉండేది. అదే నా గెలుపు రహస్యం. అది నా దగ్గరున్నప్పుడు నేనెప్పుడూ ఓడిపోలేదు. అది నాకిప్పుడు తిరిగి కావాలి. అది నాకిస్తే మీకేం కావాలన్నా ఇస్తాను. వెతుకుతాం. దొరికితే ఇచ్చేస్తాం. సార్, స్మితని నేను వదులుకుంటే నాకు జీవితమే లేదు. నాకు చావే గతి. మేమిద్దరం చనిపోతాం. మేం చనిపోయే ముందు మా చావు కారణమైన ఆ థామస్ జాకబ్ని చంపుతాను. అది విధి నిర్ణయించింది. దాన్నెవరూ ఆపలేరు. వస్తాను. కష్టపడి వీడిని పట్టుకొస్తే దొరలా అలా పంపించేస్తావేంటి? పర్లేదులే, వెళ్ళని. మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తున్నాం కదా.